నికోలస్ కోపర్నికస్ 15వ శతాబ్దంలో ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి భూమి మధ్యలో లేదు అని, సూర్యుడు మధ్యలో ఉన్నాడు అని హీలియోసెంట్రిక్ సిస్టమ్ ని ప్రతిపాదించాడు. కానీ అది బైబిల్లోని వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉంది అని కోపర్నికస్ ని దాదాపు సమాజం నుండి బహిష్కరించారు. ఆయన రాసిన పుస్తకాలను 300 సంవత్సరాల పాటు ఎవరు చదవకుండా బ్యాన్ చేశారు. కోపర్నికస్ తన 70 ఏళ్ల వయసులో కూడా తన సిద్ధాంతానికి కట్టుబడి మతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చనిపోయాడు. కోపర్నికస్ కేవలం సిద్ధాంతాన్ని మాత్రమే ప్రతిపాదించలేదు, అప్పట్లో గ్రహాలకు సూర్యుడికి మధ్యలో ఉన్న దూరాన్ని లెక్కగట్టాడు. కోపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతం మానవ జాతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే కోపర్నికస్ తర్వాత గియోనార్డో బ్రూనో అని మరొక విజ్ఞానవేత్త ఇటలీలో పుట్టుకొచ్చాడు. బ్రూనో స్వయంగా ఒక క్రిస్టియన్ మత ప్రచారకుడు. ఆ కాలంలో మతంలో యాక్టివ్ గా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రోమ్ నగరం అంటే ఇప్పటి ఇటలీలో బ్రూనో పుట్టాడు. సో స్వయంగా మత ప్రచారకుడైన బ్రూనో ఒక్కసారిగా తన మతంలోని మూఢనమ్మకాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా అతనిలో ప్రశ్నించే తత్వం మొదలైంది. అతను వేసిన ప్రశ్నలకి మత పెద్దలు కూడా సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడే బ్రూనో ప్రచారం చేస్తున్నవి అన్ని అబద్ధం తెలుసుకున్నాడు. ఆ తర్వాత కోపర్నికస్ చెప్పిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దీనితో పాటు మన విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ సూర్యుడి లాంటివని, వాటి చుట్టూ కూడా భూమి లాంటి గ్రహాలు తిరుగుతాయి అని చెప్పాడు. అదే నిజమైతే ఆ గ్రహాలలో మనలాంటి జీవం కూడా ఉంటుంది అని బలంగా నమ్మడం, దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. బ్రూనో చెప్పే ఒక్కో మాట బైబిల్ కి, మత పెద్దల విశ్వాసానికి ఘోరమైన అవమానంలా అనిపించింది. దాంతో బ్రూనోని గాలి వెలుతురు లేని గదిలో 7 ఏళ్ల పాటు బంధించారు. ప్రతిసారి భూకేంద్రక సిద్ధాంతాన్ని ఒప్పుకోమని, అప్పుడు బ్రూనోని వదిలేస్తామని బెదిరించి